హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యే పరిస్థితి అయితే అన్ని టీమ్స్కి ఉంది. ఈ సందర్భంలో ఎస్ఆర్హెచ్ అయితే ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది, మ్యాచ్ జరగలేదు. అండ్ 16th నాడు గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్కి అని చెప్పొచ్చు. ఎందుకో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని నమ్మే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ ఎస్ఆర్హెచ్లో అదే టీం ఉండాలా లేకపోతే ఏదైనా చేంజ్ జరగాల, మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ అయితే చేయండి. అండ్ లేకపోతే ప్లే ఆఫ్ వెళ్ళే 4 టీమ్స్ ఏవో కామెంట్ అయితే మీ ఒపీనియన్ చూద్దాం, చేయండి. అండ్ ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే గుజరాత్ టైటాన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ 16th నాడు ఉంది. సో ఆ మ్యాచ్లో గెలవడం అనేది ఎస్ఆర్హెచ్కు ఇప్పుడు అత్యంత అవసరంగా మారిపోయింది. T20 క్రికెట్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అండ్ ఆ మ్యాచ్లో గెలవకుంటే మాత్రం పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉంది. అండ్ గెలిస్తే మాత్రం ఇంకా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్కు. సో మనం చూస్తే కోల్కతా నైట్ రైడర్స్, నేను ఇది ఎల్ఎస్జీ డీసీ మ్యాచ్ కంటే ముందే ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. కేకేఆర్ 13 మ్యాచ్ల్లో 9 గెలిచారు, యాక్చువల్గా 10 గెలిచారు అనుకోవచ్చు. ఒక మ్యాచ్ రద్దయింది, ఒక పాయింట్ వచ్చింది. వీళ్ళు ఫస్ట్ ప్లేస్ ఉండొచ్చు ఆల్మోస్ట్. అండ్ వీళ్ళకు +1.4 రన్ రేట్ ఉంది. రాజస్థాన్ రాయల్స్తో ఇంకో మ్యాచ్ ఉంది, రాజస్థాన్ రాయల్స్తో వాళ్ళు సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. అందులో కనుక రాజస్థాన్ రాయల్స్ని ఓడిస్తే కేకేఆర్ ఎస్ఆర్హెచ్కు టాప్ 2కు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. టాప్ 2కు వెళ్తే ఫైనల్ వెళ్ళడం చాలా ఈజీ, మీకు తెలుసు. అండ్ దీనికోసం కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ని అయితే ఓడించాల్సి ఉంటుంది తమ నెక్స్ట్ మ్యాచ్లో. అండ్ సెకండ్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది, 12 మ్యాచ్ల్లో 8 గెలిచారు, +0.3 రన్ రేట్ ఉంది. పంజాబ్ కింగ్స్ మీద వీళ్ళు ఎలాగూ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ మీద ఓడిపోయినప్పుడు మాత్రమే 2 మ్యాచ్ల్లో 1 ఓడిపోతే టాప్ 2కి ఎస్ఆర్హెచ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఎస్ఆర్హెచ్ 2 గెలిచినప్పుడు మాత్రమే. అండ్ నెంబర్ 3లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది, 13 మ్యాచ్ల్లో 7 గెలిచి కంఫర్టబుల్ కనిపిస్తున్నారు. కానీ నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఉంది, +0.5 రన్ రేట్ ఉంది. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ కనుక ఆర్సీబీతోని కొద్ది తేడాతో ఓడిపోయినట్లయితే, ఒకవేళ ఇలా ఓడిపోతే మాత్రం ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఒక మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. లేకపోతే ఎస్ఆర్హెచ్కు ప్లే ఆఫ్లో కూడా స్థానం అనేది కొంచెం డౌట్గా మారుతుంది. అండ్ నెంబర్ 4 ఎస్ఆర్హెచ్ ఉంది, 12 మ్యాచ్లో 7 విజయాలతోని. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచెస్ ఉన్నాయి, +0.4 రన్ రేట్. సో ఈ 2 మ్యాచ్లు అత్యంత ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్కి. ప్లే ఆఫ్ వెళ్ళడానికి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్లే ఆఫ్కు ఇప్పటికీ చాలా విపరీతమైన పోటీ ఉంది. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ మీద ఓడిపోయి పంజాబ్ కింగ్స్ మీద ఓడిపోయినట్లయితే 7 పాయింట్లతోనే ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ కనుక సిఎస్కే మీద కొద్ది తేడాతో గెలిచినట్లయితే ఆర్సీబీ ఎలాగూ పాజిటివ్ రన్ రేట్తోనే ఉంది, సిఎస్కే పాజిటివ్ రన్ రేట్తోనే ఉంది. సో ఈ 2 టీంలు టాప్ 4 వెళ్తాయి. అండ్ ఎల్ఎస్జీకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళు కనుక 2-2 గెలిస్తే పొరపాటున వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు, సిఎస్కే దాటి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఎస్ఆర్హెచ్ అయితే ఒక మ్యాచ్ గెలవడం అత్యంత ఇంపార్టెంట్. 2-2 గెలిస్తే టాప్ 2 ఛాన్స్ ఉంది, 1 కూడా గెలవకుంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ ఆడుతుంది కాబట్టి 1 గెలవడం ఇప్పుడున్న ప్రజెంట్ ఫామ్తోనైతే అంత పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ T20 క్రికెట్లో చివరి వరకు ఏదైనా కూడా చాలా డౌట్గానే ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఉన్నాయి, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్. 1 గెలిస్తే డైరెక్ట్ హైవే మీద నుంచి ప్లే ఆఫ్ వెళ్ళిపోతారు, 2 గెలిస్తే టాప్ 2కి వెళ్తారు, కేకేఆర్ కనుక రాజస్థాన్ రాయల్స్ని ఓడిస్తే. సో ఇన్ని అవకాశాలు అయితే ఎస్ఆర్హెచ్కు ఉన్నాయి. అండ్ నెంబర్ 5 ఆర్సీబీ, 13 మ్యాచ్ల్లో 6 గెలిచారు. వీళ్ళు సిఎస్కే మీద గెలిచినట్లయితే వీళ్ళు 7 మ్యాచ్లు గెలిచి పాజిటివ్ రన్ రేట్తో ఉంటారు. అండ్ మనం చెప్పుకున్నట్లు ఎస్ఆర్హెచ్ 2 ఓడిపోయి, ఎల్ఎస్జీ 2 ఓడిపోయి, 1 ఓడిపోయినా సరిపోతుంది ఎల్ఎస్జీ. అండ్ డీసీ ఇవాల్టి మ్యాచ్లో గెలిచినా కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండేది, అది ఆల్రెడీ నెగిటివ్ రన్ రేట్ ఉంది. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ 2 ఓడిపోయినప్పుడు మాత్రమే ఈ ఆర్సీబీకి ఒక ఛాన్స్ ఉండడం జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ 1 గెలిచినా కూడా, ఆర్సీబీ సిఎస్కే మీద గెలిచినా కూడా ఇది ఎలిమినేట్ అవుతుంది. సో ఆర్సీబీ సిఎస్కే మీద గెలవాలి, ఎస్ఆర్హెచ్ 2 ఓడిపోవాలి, ఎల్ఎస్జీ కనీసం 1 ఓడిపోవాలి. అలాంటప్పుడు మాత్రమే ఆర్సీబీకి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 5 ఆర్సీబీ అయిపోయిన తర్వాత డీసీ దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వీరు ప్లే ఆఫ్కి ఎలాగూ వెళ్ళరు. అండ్ ఎల్ఎస్జీకి చాలా మంచి ఛాన్స్ ఉంది, 12 మ్యాచ్ల్లో 6 గెలిచారు. ఇప్పుడు నేను వీడియో చేసే టైంకు ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ జరుగుతుంది, ఆ తర్వాత ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ఉంది. మైనస్ రన్ రేట్ ఉన్నా కూడా ఈ 2 గెలిచినట్లయితే వీళ్ళకు ప్లే ఆఫ్ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 1 మ్యాచ్ ఓడిపోయినా కూడా వీళ్ళు ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయిపోతారు. సో ఇది మనకు ప్లే ఆఫ్ టోటల్ సినారియో అయితే ఈ విధంగా ఉంది. అండ్ గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో మాత్రం సన్ రైజ్ హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లో కనీసం ఒక 250 టార్గెట్ పెట్టుకొని ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్లో రషీద్ ఖాన్ లాంటి బౌలర్ ఉన్నాడు, నూర్ అహ్మద్ లాంటి బౌలర్ ఉన్నాడు,
వీళ్ళిద్దరు గుజరాత్ టైటన్స్ అక్కడ వాళ్ళ అహ్మదాబాద్లో జరిగినప్పుడు ఎస్ఆర్హెచ్ని దెబ్బ కొట్టారు. ఎస్ఆర్హెచ్ వీళ్ళ మీద ఓడిపోయింది. మొదటి లీగ్ మ్యాచ్లో ఓడిపోయింది. ఇప్పుడు పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం అని చెప్పొచ్చు. రషీద్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్ ఇద్దరు కూడా లెగ్ స్పిన్నర్లు కాబట్టి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి హిట్టింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ వీళ్ళు లెగ్ స్పిన్నర్సే కాదు, ఒక మిస్టరీ బౌలర్స్. సో వాళ్ళు ఒకసారి లెగ్ స్పిన్ వేయచ్చు, ఒకసారి ఆఫ్ స్పిన్ వేయచ్చు, ఒకసారి స్ట్రైట్ వేయచ్చు. సో ఇలాంటి మిస్టరీ స్పిన్నర్స్ కాబట్టి వీళ్ళని ప్రయోగిస్తారు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ మీద. అండ్ బ్యాట్స్మెన్లో చూస్తే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఇద్దరు ఓపెనర్గా వస్తున్నారు. ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూస్తే అంతంత మాత్రం కనిపిస్తుంది. భువనేశ్వర్ కుమార్ ఫామ్లోకి రావడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో భువనేశ్వర్ కుమార్ మీద హోప్స్ ఉన్నాయి. నటరాజన్ అండ్ ప్యాట్ కమిన్స్ విజయకాంత్ను తీసుకున్నారు రీసెంట్గా. అతన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. సో విజయకాంత్ లెగ్ స్పిన్నర్గా విజయకాంత్ తన ఫామ్ చూపిస్తాడో అండ్ టీంలో ప్లేస్ పర్మనెంట్ చేసుకుంటాడో చూడాలి. అండ్ బ్యాట్స్మెన్లో మాత్రం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నారు. నితీష్ రెడ్డి కూడా బాగా ఆడుతున్నాడు. హెన్రిచ్ క్లాసన్ అయితే చాలా రోజుల నుంచి ఒక ఇన్నింగ్స్ అయితే పెండింగ్లో ఉంది. సో ఈ రెండు మ్యాచ్లో ఒక్క దాంట్లో హెన్రిచ్ క్లాసన్ చెలరేగినా కూడా ఎస్ఆర్హెచ్ 250 అండ్ 300 టార్గెట్ కూడా ఈ సీజన్లో అయితే ఎస్ఆర్హెచ్ పెట్టుకుంది. అది రీచ్ అవుతారో లేదో చూడాలి. షాబాజ్ అహ్మద్ అండ్ శాన్వీర్ సింగ్కి ఛాన్స్ ఇస్తారనుకుంటున్నాను మళ్ళీ ఇండియన్ బ్యాట్స్మెన్లో. ఎందుకంటే నెంబర్ 3లో మయాంక్ అగర్వాల్ని తీసుకున్నా లేకపోతే అన్మోల్ ప్రీత్ సింగ్ని తీసుకున్నా ఫెయిల్ అవుతున్నారు. సో శాన్వీర్ సింగ్కు ఛాన్స్ ఇస్తారేమో. ఇతడికైతే బ్యాటింగ్ అవకాశం కూడా పెద్ద రాలేదు. అండ్ అబ్దుల్ సమద్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. సో మొత్తానికి అదే టీంతో వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. గ్లెన్ ఫిలిప్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఈ మ్యాచ్లో కూడా లేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అటు సైడ్ గుజరాత్ టైటాన్స్లో అయితే బ్యాటింగ్ ఈ మధ్య ఇంప్రూవ్ అయింది అండ్ బౌలింగ్లో కూడా కాస్త రాణిస్తున్నారు. మోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ని దెబ్బ కొట్టాడు అండ్ ఉమేష్ యాదవ్ ఉన్నాడు. సో బౌలింగ్ కూడా బాగానే ఉంది గుజరాత్ టైటాన్స్ది. సో మొత్తానికి ఏం చేసైనా ఎలా చేసైనా గుజరాత్ టైటాన్స్ మీద కనీసం ఒక విన్ సాధించినట్లయితే నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ మీద గెలవడానికి చాలా ఈజీగా ఉంటుంది, ప్రెషర్ ఉండదు. సో రేపు కనుక ఒకవేళ గుజరాత్ టైటాన్స్ మీద ఓడిపోతే పంజాబ్ కింగ్స్ మీద మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మ్యాచ్లో ఓడిపోయినా కూడా ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అది జరగకపోవచ్చు 90%. ఎందుకంటే పాజిటివ్ రన్ రేట్ ఎల్ఎస్జీని అత్యంత భారీ తేడాతో ఓడించి ఎస్ఆర్హెచ్ చాలా మంచి పని చేసింది. ఎందుకంటే ఎల్ఎస్జీ కిందికి వెళ్ళిపోయింది అండ్ ఎస్ఆర్హెచ్ రన్ రేట్లో పాజిటివ్ అయింది. అండ్ బ్యాట్స్మెన్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈ రెండు మ్యాచ్ల్లో ఒక్క దాంట్లో అయినా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ చెలరేగే అవకాశాలు ఉన్నాయి. అండ్ వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయినా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ని ఖచ్చితంగా అవుట్ చేయాలి. డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, షారుఖ్ ఖాన్ ఉన్నాడు అండ్ అదేవిధంగా రాహుల్ ట్రెవాటియా ఉన్నాడు, మాథ్యూ వేడ్ ఉన్నాడు. సో మంచి బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ ఇప్పుడు గుజరాత్ టైటాన్స్కి సెట్ అయిందని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. ఉనాడ్గఢ్ ప్లేస్లో మయాంక్ మార్కండే తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇద్దరు స్పిన్నర్స్ అయితే బాగుంటుందేమో ఈ పిచ్ మీద అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే షాబాజ్ అహ్మద్, విజయకాంత్ చాలా బాగా బౌలింగ్ చేశారు ఇంతకుముందు మ్యాచ్లో. సో మొత్తానికి కంప్లీట్గా ఎస్ఆర్హెచ్ అయితే బ్యాటింగ్ని నమ్ముకుంది. అండ్ స్టార్టింగ్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ రాణించినట్లయితే ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అండ్ రషీద్ ఖాన్కి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది నాకు.